అంటే ఇంకో విషయం ఏంటంటే ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ హ్యాక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఏంది అసలు ఏమైంది? అవును బ్రో, అదైతే మాకు ఒక చీకటి అధ్యాయం అనొచ్చు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అనేది హ్యాక్ చేయడం జరిగింది మాది. సో దాదాపు ఒక 20 రోజులు అయిందనమాట. ఏం పోస్ట్ చేయలేకపోయినాం, ఏం లేదు అసలు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఒకటే ఉందన్నమాట. ఇవి రెండు కూడా ఫేస్బుక్లో పేజు, ప్రొఫైలు రెండు పోయినాయి. ఇన్స్టాగ్రాము పోయింది. అసలు మా కాలు చేతులు ఆడట్లేదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ కష్టం ఇది. మేము స్టార్టింగ్లో మనము ఏదైనా కానీ రియలిస్టిక్ ఉండాలని దెబ్బలు కోర్చుకొని అది కోర్చుకొని తిండి లేకుండా నిద్ర లేకుండా రాత్రులు చేసిన చాలా ఉంది. ఇన్నేళ్ళ కష్టం ఒక్కసారిగా పోతే ఎలా ఉంటుంది? మాకు ఏడుపు ఒకటే తక్కువ ఉండే. చాలామంది ట్రై చేసినారు. ఇంకోటి మేమున్న ఏరియాలో టెక్నికల్ పరంగా పెద్ద సపోర్ట్ లేదు. అంటే ఇక్కడ అంత నాలెడ్జ్ ఎవరికి లేదు. ఎవరన్నా అడుగుదామా అంటే మేమే పెద్దవాళ్ళం ఇక్కడ. ఎవరిని అడిగినా ఒకటే డైలాగ్, మీకన్నా ఎవరికి తెలుసరా అని. హైదరాబాద్ వాళ్ళని కాంటాక్ట్ అయినాం ఒక మేడంని. ఆ మేడం కూడా చాలా ట్రై చేసింది, కాలేదు. ఇంకా మన యూట్యూబ్లో చాలామంది టెక్నికల్ పరంగా చెప్తూ ఉంటారు, పలానా అప్డేట్స్ గురించి, పలానా యాప్స్ గురించి, పలానా మొబైల్స్ వస్తున్నాయి, వాళ్ళు వీళ్ళని పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళందరూ కాంటాక్ట్ అయినాం. ఎవ్వరు కూడా మాకు రిప్లై ఇవ్వలేదు. అండ్ ఒక అన్న అయితే, అతని పేరు చెప్తే బాగుండదు కానీ చాలా ఫేమస్ తను కూడా టెక్నికల్ పరంగా. తనైతే కాల్ మీ ఫర్ త్రూ యాప్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో నిమిషానికి 10 రూపాయలు కట్ అవుతూ ఉంటాయి. సో అన్న వచ్చేసి దాని ద్వారా కాల్ చేయండి అన్నాడు. కాల్ చేసినాం. అన్న మేము పలానా పల్లెటూరు ఛానల్ అన్న, తెలుసు కదన్నా మేము ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే, చెప్పండి అంటే, అన్న ఇలా మాట్లాడితే సరిపోదు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మనం మాట్లాడుకుందాము, అమౌంట్ ఏమైనా కట్టేది ఉంటే మేము ఖచ్చితంగా కడతామని చెప్పినాము. చెప్తే తను లేదు, మాకు ఎవరైనా కూడా సమానమే, మేము అలా లేదు, ఇలా అయితేనే మాట్లాడతాం, లేకుంటే లేదు మీ ఇష్టము అని నెగ్లెక్ట్ చేసిండు. మాకు చాలా బాధ అనిపించింది. అబ్బా, సాటి క్రియేటర్స్ అయి ఉండి కూడా మమ్మల్ని కొద్దిగా కూడా సపోర్ట్ చేయట్లేదు కదా ఇదని. కానీ మా అదృష్టం బాగుండి పూణే నుంచి ఒక అన్న హిందీ పర్సన్ రాకేష్ అని, తను చాలా హెల్ప్ చేసిండు. తనే మా ఛానల్ని తిరిగి రప్పించిండు. సో తన హెల్ప్ని మా లైఫ్లో మర్చిపోలేదు. అసలు ఏమైంది అంటే ఎవరి దగ్గరికి పోయిన యాక్సెస్లో తెలీదు, మనకంత నాలెడ్జ్ లేదు కదా. ఓకే. అంటే ఇంతకుముందు 4 మెంబర్స్ ట్రై చేసిండు. ఒకసారి తెలిసింది మాకు. తెలిసి అప్పుడు కొద్దిగా సెక్యూర్ చేసినాము. సెక్యూర్ చేసి అది మెటా వెరిఫైడ్ అని ఉంటుంది, అది అప్పటికప్పుడు తీసుకున్నాము. తర్వాత అయితే హ్యాక్ అయింది. దాన్ని రిట్రేస్ చేద్దాము అంటే, మేము అప్పట్లో స్టార్టింగ్లో మా దగ్గర మొబైల్స్ ఉండేవి కాదని చెప్పినాము కదా. ఎవరి మొబైల్ నుంచి అంటే వాళ్ళ మొబైల్ నుంచి లాగిన్ అయ్యే వాళ్ళము. అవి ఎక్కడెక్కడికో లింక్ అయి ఉండేటివి. ఇప్పుడు ఆ లింక్స్ అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు. అన్నీ గలిబిలిగా ఉంటాయి. వాళ్ళకు కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. సో అలా చాలా చాలా కష్టమైంది దాన్ని సాధించడం. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిన ఉండే, ఫేస్బుక్, యూట్యూబా? లేకుంటే యూట్యూబ్ లేదు, ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో ఫేస్బుక్ వచ్చిందా మరి? రాలేదు. ఫేస్బుక్ పేజ్ రాలేదు, ప్రొఫైల్ రాలేదు. ఓకే.